ఇప్పటికే బాహుబలి ద కంక్లూజన్ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోలకు నిర్మాతలకు ఇతర ఫిల్మ్ మేకర్స్కు గట్టి సవాల్ని విసిరింది టాలీవుడ్ బాహుబలి. బాహుబలి ఇచ్చిన పంచ్ నుండి ఇంకా ఊపిరి పీల్చుకోకముందే ఇప్పుడు అల్లు అర్జున్ ఉరఫ్ బన్నీ డీజే దువ్వాడ జగన్నాథంతో మరో స్ట్రాంగ్ పంచ్ ఇచ్చాడు. అందుకే బాలీవుడ్లో సినీ విశ్లేషకుడు, సినీ వ్యాపార నిపుణుడు, ట్రేడ్ అనలిస్టు తరుణ్ ఆదర్శ్ ఒక ట్వీట్ చేసి బాలీవుడ్కి నిద్రమత్తు వదలమని సలహా ఇచ్చాడు. ఈ సంవత్సరం బాహుబలి ద కంక్లూజన్ తెలుగు సినిమాతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక సంచలనం నమోదు చేసింది. ఇంతవరకు భారతీయ సినీ జగత్తులోనే ఎన్నడూ ఊహించని వసూళ్ల వర్షం కురిపించింది. బాహుబలి ద కంక్లూజన్ చేసిన వసూళ్లు ఇప్పటికీ ఏ ప్రాంతీయ చిత్రం కూడా చేయలేనంత వసూళ్ల హద్దును చెరిపేసి నూతన ముద్రను లిఖించింది, ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు అల్లు అర్జున్ డీజే దువ్వాడ జగన్నాథం సినిమా విడుదలై మంచి కలెక్షన్లతో నడుస్తోంది. అంతర్జాతీయ సినీ ట్రేడ్ నిశిత విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ఇదే విషయాన్ని ఇలా ట్వీట్ చేశాడు. డియర్ బాలీవుడ్, నిద్ర నుండి మేల్కొనండి. మొదట బాహుబలి ద కంక్లూజన్, తర్వాత డీజే దువ్వాడ జగన్నాథం తెలుగు సినిమా అమెరికా మార్కెట్లో దూసుకుపోతోంది. దువ్వాడ జగన్నాథం ఇప్పటికే 3.39 కోట్లు వసూళ్లు సాధించింది అన్నారు. ఇది బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ట్యూబ్లైట్ సినిమా కన్నా మంచి వసూళ్లు సేకరించిందని ఇప్పటికే చెప్పుకున్నాం. అయితే ఒక ప్రసిద్ధ సినీ విమర్శకుడు, వ్యాపార విశ్లేషకుడు, క్రిటిక్ కమ్ సినీ ట్రేడ్ అనలిస్ట్ ఈ విధంగా కామెంట్ చేయడం ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. దీనిపై వివరణ ఇచ్చిన తరుణ్ ఆదర్శ్, బాహుబలి, దువ్వాడ లాంటి ప్రాంతీయ సినిమాల విజయ వీర విహారం చూసైనా బాలీవుడ్లో ఫిలిం మేకర్స్, స్టార్ హీరోస్ మరిన్ని మంచి సినిమాలు తీస్తారని, అలాంటి సినిమాలు వస్తాయని ఆశిస్తున్నా అంటూ కామెంట్ చేశాడు. సల్మాన్ ఖాన్ సినిమా ట్యూబ్లైట్ సరిగ్గా వెలగలేదని, వెలుగులు చిమ్మలేదని అన్నారు. ట్యూబ్లైట్ బాక్సాఫీస్ వద్ద ఆశించినంత ఫలితాలు ఇవ్వలేకపోయిందని, సినిమా రిలీజ్కు ముందు మనోడు అదే బాలీవుడ్ సూపర్ స్టార్ నాకు 1 స్టార్ ఇచ్చినా పర్వాలేదు అనడం, ఇప్పుడు ఒక తెలుగు సినిమా కంటే తక్కువ వసూలు చేయడం, యుద్ధానికి ముందే ఆయుధం వదిలేసిన తీరు ఇప్పుడు బాలీవుడ్ను కలవరపెడుతోంది. వన్ వర్డ్ రివ్యూ పేరుతో బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. సినిమా తనని నిరాశకు గురి చేసిందని ఒక్క మాటలో తేల్చేశారు. సల్మాన్ ఖాన్ వంటి గొప్ప స్టార్ ఉన్న స్టన్నింగ్ విజువల్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించినా లాభం లేకుండా పోయిందన్నారు. సీన్లు రిచ్గా, కలర్ఫుల్గా, విజువల్ వండర్గా ఉన్న కథ చప్పగా ఉండటంతో సినిమా తేలిపోయిందని అన్నారు. బాలీవుడ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న దువ్వాడ దూకుడు తరుణ్ ఆదర్శ్ అంటున్నారని ఇండస్ట్రీలో ఒక టాక్.